నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్ మ్యామ్. ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈ రోజు ఏదైతే సిఐడి అధికారులు ధనంజయ రెడ్డి గారిని, ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్టీని ఈ రోజు విచారించడం జరిగింది, ఈ రోజు వెళ్ళడం జరిగింది. సో అసలు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో అసలు ఏం జరుగుతుందని అంటారు మ్యామ్ మీరు? ఇప్పుడు ఒక్కొక్కరుగా పిలుస్తున్నారు. మొన్న మధ్య రాజు కసిరెడ్డిని పిలిచారు. ఉమ్. అతను కొన్ని రోజులు దొరకలేదు, తర్వాత వచ్చాడు, కలిశాడు. అలాగే ఇంకా కొంతమంది వరుసగా ఆ, లైన్ కట్టి మరీ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆఖరికి మొన్న భారతీ సిమెంట్స్ లో పనిచేసే ఆ, మేనేజర్ని కూడా పిలిచారు. ఓకే. అంటే అసలు ఎవరు అతను? భారతీ సిమెంట్స్ అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి భార్యది. బాగా. అంటే ముఖ్యమంత్రి గారి భార్య గారి సిమెంట్ కంపెనీలో మేనేజర్గా ఉన్న వ్యక్తికి ప్రమేయం ఉంది అంటే ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి గారి కుటుంబంతో సంబంధం ఉన్నట్టే కదా. అవును. అసలు ఆయనకి ఈ గవర్నమెంట్లో ఆయన లేడు కదా. అవును. ఈ గవర్నమెంట్కి సంబంధం లేదు ఆయన. మరి ఆయన సంబంధం లేని వ్యక్తులకి అవకాశం కల్పించారు అంటే అది ఎవరు కల్పించగలరు? అధికారంలో ఉన్న వాళ్ళే కల్పించగలరు కదా. మరి అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధం ఉంది అని చెప్పి దాన్ని బట్టి అర్థమైంది. అది చాలనట్లు మరి అతను ఏం చెప్పాడో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఓఎస్డీని కూడా పిలుస్తున్నారు అవును. రేపు. అంటే వీళ్ళు తీగ లాగాలి, డొంక కదలాలి అని చూస్తున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని ఆ, తోనూ మాట్లాడి ఆ, వాళ్ళు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ సమాధానాలకు అనుగుణంగా మరికొన్ని ప్రశ్నలు కొత్త వాళ్ళని వేస్తారు. అంటే ఇన్వెస్టిగేషనే ఇట్లా ఉంటుంది. అంటే ఈ ఈ ఈ దొంగల ముఠా మొత్తం కలిసి చేసింది ఎవరికి వాళ్ళు నేనేమీ చెప్పలేదు కదా అని అనుకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ చెప్పిన సమాధానాలను క్రోడీకరించి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. అంటే అవును. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే నిష్పక్షపాతంగా ఇది విచారణ జరిగినప్పుడు మనకి నిష్పక్షపాతమైన తీర్పు వస్తుంది. అంటే తీర్పు అంటే ఆ, అసలు ఎవరు ఉన్నారు దీనిలో భాగస్వాములు ఎవరు అనేది తేట తెల్లం అవుతుంది. ఇక దాన్ని బట్టి అవును. ఆ తర్వాత విచారణ, తర్వాత శిక్ష, ఇవన్నీ ఉంటాయి. రికవరీలు అన్నీ ఉంటాయి. ఉమ్. మ్యామ్, తాజాగా వచ్చిన ఒక వార్త ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో 33 ఉన్న బాలాజీ గోవింద్ తప్పని కూడా ఈ రోజు విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో విచారణ అనేది ఇంకా వేగవంతం చేస్తున్నారు అనుకోవచ్చు కదా మేడం? అవును. ప్రతిరోజు ఎవరో ఒకరిని పిలుస్తున్నారంటే వేగవంతం అవుతున్నట్లు లెక్కే. వాళ్ళకి ఎక్కడో ఒక అవకాశం దొరికింది. అంటే స్కామ్ జరిగింది అని ఆ, ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లోడిని అడిగినా చెప్తారు. అవును. ఉమ్, ఒక రకంగా ఆ స్కామ్ కూడా చిన్న స్కామ్ కాదు. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ గవర్నమెంట్ చేసిన స్కాము ఈ స్కామ్ ముందు జుజుబి అసలు చాలా చిన్న స్కామ్. అవును. దానికే ఉప ముఖ్యమంత్రుల్ని, అలాగే దానిలో ఎవరెవరికైతే సంబంధాలు ఉన్నాయి అనుకున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఆఖరికి ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించే కదా కవితను కూడా అరెస్ట్ చేసింది. అలాగే అవును. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసింది. మాగుంట ఉమ్, శ్రీనివాసరెడ్డి కొడుకును కూడా అరెస్ట్ చేశారు. అలాగే శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. వీళ్ళేమి ఎవ్వరూ చిన్నవాళ్ళు కాదు, అందరు బిగ్ షాట్లే. ఉమ్. మరి వీళ్ళందరినీ ఆ, కవిత అయితే మరి సాక్షాత్తు ఆ, ఎంపీగా చేసిన ఆవిడ, రాజ్యసభ ఎంపీ, మళ్ళీ పైగా
ముఖ్యమంత్రి గారి కూతురు ఏమీ ఆగలేదు వాళ్ళని అరెస్టులు చేయటం వెనక. అంటే ఏమీ ప్రభావితం చూపించలేకపోయినాయి వాళ్ళ పదవులు కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ. మరి అలాంటప్పుడు అంతకంటే ఎన్నో రెట్లు పెద్ద స్కామ్ జరిగిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎవరిని అరెస్ట్ చేస్తారు అంటే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఎవరికి సంబంధం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. మ్యామ్ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎవరు చెప్పట్లేదు కదా మ్యామ్, ఎందుకు మరి అరెస్ట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి మ- కానీ, మిథున్ రెడ్డి కానీ, కాదండి. అసిరెడ్డి కానీ, వీళ్ళెవరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అసలు చెప్పనే లేదు ఇప్పటిదాకా. ఎన్నిసార్లు విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చినప్పటికైనా ఎందుకు ఆయన పేరు కూడా చెప్పలేదు కదా. ఒకటండి గుర్తుపెట్టుకోండి, ఈ విచారణ జరుగుతున్న సందర్భంలో అన్ని విషయాలు చెప్పాలి అని అనుకోవడం కానీ చెప్పటం కానీ కుదిరే పని కాదు. మనకెందుకు చెప్పాలి చెప్పండి ఇప్పుడే? ఉమ్. ఇది విచారణ జరుగుతుంది, విచారణ జరగనివ్వండి. కానీ ఒక ముఖ్యమంత్రికి తెలియకోకుండా, ముఖ్యమంత్రి ఓఎస్టీకి తెలిసిన తర్వాత ముఖ్యమంత్రికి తెలియకోకుండా స్కామ్ జరిగింది అంటే ఎవ్వరు నమ్మరు. పైగా ప్యాలెస్ కి ప్రతి నెల 500 కోట్లు వెళ్ళినయ్యి అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఆ, దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఆ, వచ్చినాయి. అలాగే డిజిటల్ రూపంలో డబ్బులు తీసుకోలేదు అనేది. అలాగే ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీలన్నింటినీ పక్కన పెట్టి కొత్త డిస్టిలరీస్కి ఎందుకు ఇచ్చారు? ఉమ్. ఇవన్నీ ప్రశ్నలే కదా మరి. మరి ఇన్ని అవును. ప్రశ్నలు ఉన్నప్పుడు ఏదో ఒక ప్రశ్నకి మాజీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పక్కర్లేదా? చెప్పాలి కదా. చెప్పాలి. పైగా వీటన్నిటిని మించి రాబోయే రోజులకు కూడా మద్యం ఆదాయాన్ని ఆసరాగా చేసుకొని అప్పులు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ మాజీ రెడ్డి. సీఎం. ఆ ఆ విషయంలో కూడా ప్రాసిక్యూట్ చేయాలి ఖచ్చితంగా అతన్ని. అతను వచ్చింది ఏమని వచ్చాడు? నేను దశల వారీగా మద్యపానం నిషేధిస్తాను అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఏకంగా ఆ, నేను నా ప్రజల చేత తాగిస్తాను, ఇంత తాగుతారనే నమ్మకం నాకు ఉంది కాబట్టి, ఇంత ఆదాయం వస్తుంది అని నేను నమ్ముతున్నాను కాబట్టి దాన్ని బట్టి మీరు లోన్ ఇవ్వండి అని చెప్పి లోన్ తెచ్చుకున్నాడు కదా. అంటే దీని అవును. అర్థం ఆయన తాగించదలుచుకున్నాడా, తాగుడు మాన్పించదలుచుకున్నాడా? తాగించదలుచుకున్నాడనేగా. అంటే ఈ అవును. ఆదాయం స్థిరంగా వస్తుంది అని ఆయన నమ్మే కదా, అఫిడవిట్ ఇచ్చే కదా అమ్మో బాండ్లు ద్వారా డబ్బులు సేకరించాడు. అవును. మరి అలాంటప్పుడు ఆయన ఇచ్చిన ఎన్నికల వాగ్దానానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా మరి? లేదు లేదు. అందుకని ఏంటంటే, ఓకే. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏమీ చెప్పలేదు మాజీ ముఖ్యమంత్రి మీద అని అనుకోవడం కంటే కూడా ఇంకెవరు వస్తారు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత విచారణ అయిపోయిన తర్వాత 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, ఫైనల్ గా ఏమి డెసిషన్ వస్తుంది, ఫైనల్ గా తీర్పు అంటే విచారణ పూర్తయిన తర్వాత నివేదిక ఏమొస్తుంది అనేది మనం చూడాలి. అవును. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మా అకౌంట్ పాలిటిక్స్ థ్యాంక్ యూ. ఇచ్చినందుకు.